ఓం శుభంకర్యే నమః. ఏప్రిల్ మాసంలో ఉగాది ప్రారంభానికంటే కూడా ముందుగా ఒక అద్భుతమైనటువంటి మహాపర్వదినం మనకు వస్తుంది. అదే శని త్రయోదశి. ఏప్రిల్ 6 ఉదయం 7:40 నుంచి త్రయోదశి ప్రారంభమవుతుంది. మళ్ళీ మీకు శని త్రయోదశి కావాలి అంటే దగ్గర 8 మాసాలు ఆగాలి. చాలామంది శని ప్రభావంతో ఉంటూ ఉంటారు. ఏలినాటి శని, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, షష్టమ శని ప్రభావాలలో చాలామంది ఉన్నారు. కుంభ, మకర, మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అలాగే కర్కాటక, వృశ్చిక రాశుల వారికి శని ప్రభావం ఉన్నది. జన్మతః శని మహర్దశ నడిచేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా శని పరమాత్మని పూజించి అనుగ్రహం పొందటానికి శని త్రయోదశి చాలా ఉపయుక్తమవుతుంది. ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని పఠన చేస్తూ శని త్రయోదశి రోజున శని భగవంతుడిని ధ్యానం చేయండి. చాలా శుభాలు కలుగుతాయి మీకు. అందరూ కూడా ఈ శ్లోకాన్ని పలకటానికి ప్రయత్నం చేయండి. శన్యా అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే. ఓం శనీశ్వరాయ నమః. ఈ యొక్క పదాలని పలకండి. ఇది శ్లోకం. శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే. మనకి ఉన్నటువంటి సకల దారిద్ర్యాలు తొలగుతాయి. ఈ శని త్రయోదశిని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ముఖ్య గమనిక, శని త్రయోదశి వచ్చింది కదా అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మనము శనేశ్వరుడి మీద తైలాన్ని, నువ్వులని, బెల్లపొడిని ఇత్యాది ద్రవ్యాలన్నింటినీ కూడా వదిలేసి టకటకా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. మీ అందరికీ కూడా చెప్తున్నాను, దేవాలయానికి వెళ్ళండి, ఒక 2-3 చెంచాలు మాత్రమే నూనె వేయండి. ఇష్టానుసారంగా నువ్వులని అక్కడ పోయొద్దు. శని భగవంతుడి మీద వేసినటువంటి నువ్వులని ఇతరులు తొక్కినట్లయితే మీ పాపాలు పోవటం పక్కన పెట్టండి, తొక్కినవాడి పాపాలు కూడా మీకే అంటుతాయి. దయచేసి ఒక చిటికెడు నువ్వులు వేయండి. మిగిలిన నూనెని దేవాలయంలో ఇవ్వండి, దీపారాధన చేస్తారు. మిగిలిన నువ్వులని అక్కడ హోమానికి వాడుకుంటారు. లేదు మా శనంతా పోవాలి, మా దారిద్ర్యం పోవాలి అని అనుకుంటే ఆ నువ్వులని కొంచెంగా నానబెట్టి మంచిగా ఆవుకి తినిపించండి, ఆకుకూరలు తినిపించండి. ఏ రకంగా మనం సేవ చేసినా మన దారిద్ర్యం తొలగటం తథ్యం. కానీ అపాత్రాదానము, అనవసరంగా ఇలాగ నూనెలు పోయటము, ఆ దేవుడి మీద బెల్లం పొడి వేయటము చేసి శని దోషాలని మరింత ఉద్ధృత చేసుకోవద్దు. శని త్రయోదశి ఏప్రిల్ 6 ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జై శుభంకరి. ఓం శనైశ్చరాయ నమః.